హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఈట్ లవ్ స్పార్కిల్. ఇవాళ మనం ఎంతో రుచికరమైన పిల్లలకు ఎంతో ఇష్టమైన మ్యాంగో జామ్ ఎటువంటి ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఎలా చేయాలో చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ కొట్టండి. మ్యాంగో జామ్కి కావాల్సిన పదార్థాలు: బాగా పండిన 2 మ్యాంగోస్, నిమ్మకాయ సగం, చక్కెర లేదా మిస్ట్రీ పౌడర్ 1/2 కప్. మిస్ట్రీ కొంచెం హెల్తీ కాబట్టి మనం మిస్ట్రీ పౌడర్ యూజ్ చేస్తున్నాం. ముందుగా మన మ్యాంగోస్ని తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీలో వేసి మెత్తగా ప్యూరీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లేదా కడాయి తీసుకొని ప్యూరీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ వేడి చేసుకోవాలి. ఇలా కలపకుండా ఉంటే మ్యాంగో జామ్ సరిగ్గా రాదు. ఇలా కలుపుతూ ఉండాలి. కాసేపటి తర్వాత బబుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఇలా బబుల్స్ వస్తాయి. ఇప్పుడు మనం చక్కెర లేదా మిస్ట్రీ పౌడర్ వేసుకొని కలుపుతూ ఉండాలి, లేకపోతే చక్కెర ముద్దలుగా అవుతాయి. సగం అయ్యాక నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి న్యాచురల్ ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు జామ్ రెడీ అయిందో లేదో చూడడానికి ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం జామ్ వేసి ప్లేట్ నిలువుగా పెట్టండి. అది జారకుండా అతుక్కొని ఉంటే జామ్ రెడీ అయినట్లు. లేదా ఇంకొద్దిసేపు వేడి చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ మీద పెట్టాక జామ్ జారుతుంది కాబట్టి ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకొద్దిసేపు వేడి చేసుకుందాం. ఇప్పుడు జామ్ జారట్లేదు అంటే జామ్ తయారైనట్లు. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇది ఎండలేని ప్లేస్లో అయినా ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. బ్రెడ్స్తో అయినా చపాతీతో అయినా స్నాక్స్ లాగా పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.